హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎల్సీ మెంబర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్‌లో ఎటువంటి సబ్జెక్ట్ ఉంది, ఏంటి అనే దాని గురించి కూడా క్లియర్‌గా తెలుసుకుందాం. అలాగే చాలా మెంబర్స్ నాకు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు. వాట్సాప్ గ్రూప్స్ నుంచి కావచ్చు, లేదంటే ఇంకెక్కడి నుంచైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని నాకు పర్సనల్‌గా మెసేజ్ చేసి దీని గురించి ఒకసారి క్లియర్‌గా రీసెర్చ్ చేయండి అని చెప్తా ఉన్నారు. ఈ మార్చ్ మంత్‌లో ఏదో జరగబోతుందంట కదా అని చెప్పేసి అది ఎంతవరకు నిజం చెప్పండి అన్నారు. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో చివరిగా మాట్లాడుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు వినండి. మీ అందరికి ఒక క్లారిటీ అనేది ఇస్తానండి. అలాగే తోటి మిత్రులకు ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. దానికంటే ముందు మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్? డన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఏం చెప్పారు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్ టాపిక్ వస్తే విక్టర్ విత్ యాష్ వెబ్‌సైట్ న్యూగా అప్డేట్ అయ్యింది. కొన్ని రోజులు వెబ్‌సైట్ డౌన్‌లో ఉంది కూడా. అది కొత్త వెబ్‌సైట్ లాంచ్ కోసమే అన్నట్టు తెలియచేశారు. కానీ వెబ్‌సైట్ గురించి చెప్పడానికి ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కొత్త వెబ్‌సైట్ ఫ్రంట్ పేజ్‌లో బాటమ్ సైడ్ రైట్ సైడ్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్ అనే సెక్షన్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు తెలియచేశారండి. ఆయన చెప్పడం ఏంటి అనంటే, మన వెబ్‌సైట్ గురించి మనం మాట్లాడుకుంటే ముందు కోడ్ ఆఫ్ కండక్ట్ అనే ఒక ఆప్షన్‌ని ప్రతి ఒక్కరు కూడా చూడండి అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానిలో ఆర్టికల్ 4 మెంబర్స్ రెస్పాన్సిబిలిటీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారండి. ఓకే. సో మెంబర్స్‌గా మనం రెస్పాన్సిబిలిటీ ఏంటి అనంటే విక్టర్ విత్ యాష్ విజన్‌ని సపోర్ట్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. మెంబర్స్ అందరినీ రెస్పెక్ట్‌తో ట్రీట్ చేయాలి. సెకండ్ పాయింట్. కమ్యూనిటీలో షేర్ చేసిన పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొటెక్ట్ చేయాలి. దిస్ ఇస్ థర్డ్ పాయింట్. కమ్యూనిటీ రిప్యుటేషన్‌కి డ్యామేజ్ అయ్యే పని చేయకూడదు. ఇది చాలా క్లియర్‌గా రాశారండి అక్కడ. ఇది ఉంది. ఈ 4 పాయింట్స్ అనేది కోడ్ ఆఫ్ కండక్ట్‌లో మనకున్నాయి. దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నట్టు కూడా చెప్పారండి. ఓకే. సో ఎందుకంటే వెబ్‌సైట్‌లో క్లియర్‌గా చెప్పారు. కమ్యూనిటీ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్‌ని బయట షేర్ చేయకూడదు అని. ఎవరైనా అలా చేస్తే ఏం జరుగుతుంది? మీ అకౌంట్ సస్పెండ్ అవ్వచ్చు. లేకపోతే కంప్లీట్‌లీ రిమూవ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. వన్స్ అకౌంట్ రిమూవ్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వడం కూడా కష్టమే అన్నట్టు చెప్పారండి ఆయన. ఓకే. కాబట్టి మనమందరం కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఫాలో అవ్వాలి. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? మెంబర్స్ అవ్వడానికి ముందు వెబ్‌సైట్ ఫ్రంట్ పేజ్‌లో చూడగలిగే ఇన్ఫర్మేషన్ మాత్రమే పబ్లిక్ ఇన్ఫర్మేషన్. కానీ మెంబర్స్ లాగిన్ అయ్యాక కనిపించే ఇన్ఫర్మేషన్ ప్రైవేట్. ఇప్పుడు కొత్త వెబ్‌సైట్ గురించి మాట్లాడుకుంటే నిజం చెప్పాలి అంటే కొత్త వెబ్‌సైట్ చాలా బాగుంది. డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. బ్లూ బ్యాక్‌గ్రౌండ్, వైట్ టెక్స్ట్, గోల్డ్ ఐకాన్ చాలా ప్రొఫెషనల్‌గా కనిపిస్తుందన్నట్టు తెలియచేశారు. వెబ్‌సైట్‌లో మెయిన్ కాన్సెప్ట్ రీసెట్, రీఫోకస్. దాని మీనింగ్ ఏంటి అనంటే మన జర్నీలో మనం మళ్ళీ రైజ్ అవ్వాలి, రీసెట్ అవ్వాలి, రీఫోకస్ అవ్వాలి. వెబ్‌సైట్‌లో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. విక్టరీ విత్ యాష్‌లో జాయిన్ అయితే మనకి ఏం బెనిఫిట్స్ ఉంటుందో. ఈ పాయింట్ గురించి కూడా మనకు చెప్పారు. విక్టరీ విత్ యాష్‌లో మనం ట్రైనింగ్‌లో జాయిన్ అవ్వడం వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి కూడా తెలియజేశారు. సో ఇది ప్రైవేట్ మెంబర్స్ పోర్టల్. ఎవరైనా ఇన్వైట్ చేస్తే మాత్రమే జాయిన్ అవ్వచ్చు. మెంబర్స్‌కి ట్రైనింగ్, మెంటర్‌షిప్ కానీ, గైడెన్స్ కానీ ఇవ్వడం మెయిన్ గోల్ అన్నట్టు తెలియజేశారు. ఇక్కడ మనము ఏం తెలుసుకుంటాం, ఏం నేర్చుకుంటాం అంటే బిజినెస్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవచ్చు. అలాగే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాన్ఫిడెన్స్‌ని పెంచుకోవచ్చు. ఆన్‌లైన్ స్పేస్‌లో సక్సెస్ ఎలా పొందాలో నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ ఏంటి అనంటే మన బిజినెస్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవచ్చండి ఇక్కడ. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకేదైనా న్యూ స్టార్టప్ బిజినెస్ చేయాలని ఉంది. ఓకే. ఆ బిజినెస్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకునే విధంగా కూడా మనం ఇక్కడ విక్టర్ విత్ యాష్‌లో నేర్చుకుంటాము అన్నట్టు తెలియచేస్తున్నారు. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
చాలా మెంబర్స్‌కి గుడ్ కమ్యూనికేషన్ ఉండదు. ఆ కమ్యూనికేషన్‌ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదొక ఛాన్స్ అండి. నెక్స్టు కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు. దట్ ఈస్ అ గుడ్ పాయింట్. అలాగే ఆన్‌లైన్ స్పేస్‌లో సక్సెస్ ఎలా పొందాలో నేర్చుకోవచ్చు. విచ్ మీన్స్ లైక్ డిజిటల్ అండి. డిజిటల్ ఆన్‌లైన్‌లో, ఆన్‌లైన్ స్పేస్‌లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి? సక్సెస్ అవ్వడానికి మనకున్న కమ్యూనికేషన్ ఏముండాలి? క్వాలిటీస్ ఏముండాలి? దానికున్న సపోర్ట్ ఏం కావాలి? ఇవన్నీ నేర్చుకుంటాం. వెబ్‌సైట్‌లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు. లైక్ ఫస్ట్ 30-90 డేస్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందని. సీ అండి ఎంతసేపున్నా వీటి గురించే చెప్తా ఉన్నారు గానీ, ఫస్ట్ 30-90 డేస్ కంప్లీట్ అయిపోయి చాలా డేస్ అయిపోతా ఉంది. ప్రతి ఒక్కరికి తెలిసిందది. ఓకేనా? సో, నేను జాయిన్ అయ్యి దాదాపుగా 90 డేస్ పైనే అయిపోయింది మరి. ఓకేనా? సో, ఫస్ట్ 30-90 డేస్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకా స్టిల్ 90 డేస్ అయిపోయాక కూడా ఇంకా మనకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అదొక్కటి బాధాకరమైన విషయం అన్నమాట. అలాగే వెబ్‌సైట్ అప్‌గ్రేడ్ కూడా చేశారు. అదొక గుడ్ పాయింట్. సో, కొత్త మార్పులు వస్తున్నాయనే ఒక ఆలోచన, ఒక పాజిటివ్ థాట్‌తో మనం ముందుకెళ్ళాలి. అంతే. సో, టైంలో మనము స్ట్రెస్ లేకుండా లెర్నింగ్ ప్రాసెస్‌లో ఉంటాం. కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ స్కిల్స్, బిజినెస్ థింకింగ్ డెవలప్ చేసుకుంటాం అన్నట్టు తెలియచేశారు. సో, మెయిన్ థింగ్ ఏంటి అనంటే మెంటర్స్ గైడెన్స్ ఉంటుంది. గోల్ సెట్టింగ్ నేర్చుకుంటాము. మోడర్న్ బిజినెస్ స్ట్రాటజీస్ మరియు ఏఐ టూల్స్ గురించి కూడా నేర్చుకుంటాం అన్నట్టు తెలియచేశారండి ఇక్కడ. అంటే కొత్త మోడర్న్ బిజినెస్‌ల గురించి తెలుసుకుంటాం. అలాగే ఏఐ టూల్స్ గురించి కూడా నేర్చుకుంటాం అన్నట్టు తెలియచేశారు. సో, దట్ ఈస్ గుడ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. సో, మొత్తం చూస్తే ఇది ఒక లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌లా ఉంటుంది. మన లైఫ్‌లో మరియు బిజినెస్‌లో గ్రోత్ కోసం డిజైన్ చేశారు. సోషల్ మీడియాలో ప్రెజర్ లేకుండా ఎలా స్టాండ్ ఔట్ అవ్వాలో కూడా నేర్పిస్తారు. వెబ్‌సైట్‌లో జాయిన్ అవ్వడం ఎలా అని 4 సింపుల్ స్టెప్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అలాగే మన సీఈఓ యాష్ ముఫారే గురించి కూడా చిన్న బయోగ్రఫీ కూడా పెట్టారు. ఆయన ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేసిన అచీవ్‌మెంట్స్ గురించి కూడా చెప్పారు. అంటే మనము వెబ్‌సైట్ లోపలికి వెళ్ళంగానే మనకు ఎంట్రన్స్‌లోనే తన గురించి బయోగ్రఫీ ఒక 2 ఫోటోస్ వచ్చేసి కింద మ్యాటర్ ఇచ్చుంటారండి. దాని గురించి చదవండి. ఓకేనా? ఎవరికైనా అర్థమవుతుందంటే దాని గురించి చదవండి. దట్ ఈస్ ఎ గుడ్ పాయింట్స్ యాక్చువల్లీ. ఓకే. సో, తన బయోగ్రఫీ ఏంటి అనే దాని గురించి చెప్పారక్కడ. దాని గురించి కూడా మీరందరూ చదవచ్చండి. నెక్స్టు ఆయన చెప్పిన విషయం ఏంటి అనంటే, నేను 8 ఇయర్స్ ముందే యాష్ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినప్పుడు కూడా ఆయన గురించి చాలా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కనిపించింది. వెబ్‌సైట్‌లో లాస్ట్‌లో ఒక పవర్‌ఫుల్ లైన్ ఉంది. మీ పర్సనల్ మరియు ప్రొఫెషనల్ విక్టరీ జర్నీ మీరు జాయిన్ అవ్వడానికి డిసిషన్ తీసుకునే మూమెంట్ నుండి స్టార్ట్ అవుతుందన్నట్టు తెలియచేశారండి. నిజంగా చెప్పాలి అంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ అవ్వడం కోసమని తెలియచేశారు. కాబట్టి నాకు పర్సనల్‌గా కొత్త వెబ్‌సైట్ చాలా నచ్చింది. డిజైన్ బాగుంది. ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఉంది. ఫ్యూచర్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలో కూడా క్లారిటీ ఇస్తుంది. కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కోడ్ ఆఫ్ కండక్ట్‌ని తప్పకుండా ఫాలో అవ్వాలి. కమ్యూనిటీ రూల్స్ క్రాస్ చేయకూడదన్నట్టు తెలియచేశారండి. సో, ఆయన చెప్పిన పాయింట్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. దీంట్లో చెప్పిన పాయింట్ ఏంటి అనంటే మనకు విక్టరీ విత్ యాష్ వెబ్‌సైట్‌లో ఏం జరుగుతా ఉంది? ఏం కనిపిస్తా ఉంది? ఆ వెబ్‌సైట్ డిజైన్స్ ఇలా చేశారు. దాని కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఇంకా ఈ విధంగా ఉన్నాయి. సో, ట్రైనింగ్స్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఏంటనేది తెలియచేశారండి. ఓకేనా. సో, ఒక ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మనకు లైవ్ వచ్చింది. ఒక ఎల్‌సీ మెంబర్ నుంచి అనంటే ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసాం. బట్ దిస్ ఈస్ ఆల్సో గుడ్ ఇన్ఫర్మేషన్. వై? బికాజ్ లైక్ చాలా మెంబర్స్‌కి తెలియాలి. ఇంకా క్లారిటీగా తెలియాలి అనే ఉద్దేశ్యంతో ఆయన కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి కావచ్చు అండ్ దట్ టు ట్రైనింగ్ గురించి, ట్రైనింగ్‌లో మనకి ఏమేం సబ్జెక్ట్ నేర్చుకుంటాం అనే దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. దట్ ఈస్ అ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. ఓకే. సో, ముందుగా ఇంకొకటి చాలా మెంబర్స్ మెసేజ్ చేసిన విషయం ఏంటంటే, మార్చ్ మంత్‌లో ఏదో జరగబోతుందంట గదా! ఎస్‌కే గారు. దాని గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి అంటున్నారు. సీ అండి ఇప్పుడు మనము ఎంత రీసెర్చ్ చేసినా కూడా మన కళ్ళ ముందు రిజల్ట్ కనిపిస్తుంది ఒకటే ఒకటి. ఏంటి? విక్టరీ విత్ యాష్‌లో కొన్ని మార్పులు వెబ్‌సైట్‌లో. అంటే అప్‌గ్రేడేషన్స్. ఓకేనా. దాని యొక్క డిజైన్, లుక్ కావచ్చు అన్నీ చేంజ్ చేశారు. అంతే అండి. అక్కడ లోపల మనకి ఇంకా ఏదైనా కొత్త ఆప్షన్స్, కొత్త ఫ్యూచర్స్‌ని ఏమైనా యాడ్ చేశారంటే లేదు. ఎక్కడ గూడా. ఓకే. ఎక్కడ గూడా కనిపించలేదు. బట్ న్యూ లుక్ అనేది తీసుకొచ్చారు. చూడ్డానికి అట్రాక్టివ్‌గా ఉంది.
సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇంత సైలెంట్గా ఉంటుంది, దానికి కారణాలు ఏంటి అనేది కూడా మనకి ఇంకా తెలీదు. బట్ నా అంచనా బేస్ చేసుకుంటే ఏంటి అంటే బ్యాక్ ఎండ్లో మంచిగా వర్క్ జరుగుతూ ఉండొచ్చు. లైక్ నెక్స్ట్ మీటింగ్ ఏదైతే పెడతా ఉన్నారో, నెక్స్ట్ పాపప్ ఏదైతే ఇస్తా ఉన్నారో అందరికీ మంచిగా గుడ్ న్యూస్ ఉంటుందనే ఒక ఆలోచనతో మనం ముందుకెళ్ళాలండి. ఓకే. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ మార్చ్ మంత్‌లో ఆ యొక్క పాపప్ రావచ్చు మేబీ. అదొచ్చిందనంటే దాన్ని బేస్ చేసుకొని మనకేమేమి ఇస్తున్నారు దాంట్ల ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ప్యాసివ్‌లో మనకు పార్ట్ 2 పాపప్ రావాలి. అది అందరూ మర్చిపోయారు. పార్ట్ 2 పాపప్‌లో ఆయన ఏం చెప్తారు ఏంటనేది ఒక క్లారిటీ కావాలి మనందరికీ. సో ఇంత సస్పెన్స్ పెట్టారు, ఇన్ని మంత్స్ వెయిట్ చేశారు కాబట్టి ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మంచిగుంటుంది. ప్రతి ఒక్క కమ్యూనిటీ మెంబర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. బట్ అంతవరకు మనకు హైప్ క్రియేషన్స్ కానీ అలాంటివి ఎక్కడ కూడా పెట్టుకోకండి. చాలా వస్తున్నాయి. నాకు మెసేజెస్ కూడా, సార్ ఈ విధంగా ఆడియోస్ వస్తున్నాయి, ఈ విధంగా వీడియోస్ వస్తున్నాయి, ఈ విధంగా చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అని చెప్పేసి. ఈ మాట మనకు చెప్పబట్టి చాలా ఇయర్స్ నుంచి అలానే కంటిన్యూస్ అవుతా ఉన్నాం. అలాగే రీసెంట్‌గానే జాన్ మంత్‌లో మనకు అందరికి ఇన్‌కమ్ పడిపోతుంది అనే విషయాలు కూడా మనకు కొన్ని విన్నాము. అవన్నీ ఎక్కడ కూడా జరగలేదు. అవన్నీ జరుగుంటే 100% వాళ్ళు చెప్పింది గ్యారంటీ వాస్తవం నమ్మండి అని చెప్తాను. నేనే చెప్తాను గట్టిగా. ఓకే. సో, హైప్ క్రియేషన్స్ పెట్టుకోకండి. సో, ఎవరు చెప్పినా నమ్మినా నమ్మకపోయినా కూడా హైప్ క్రియేషన్స్ పెట్టుకోకండి. మీ పనులు మీరు చేసుకోండి. వచ్చేది ఎప్పుడైనా వస్తూనే ఉంటది. మనం వెయిట్ చేయాలి అంతే. ఓకే. సో, మీ అందరికీ ఒక క్లారిటీ ఉందండి. ఈ వీడియోలో ఇంకా మీకు అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి మళ్ళొకసారి క్లియర్‌గా చూడండి. మీ అందరికి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మీ తోటి ఫ్రెండ్స్ కావచ్చు, మన యొక్క తోటి ఫౌండర్స్ విక్టర్ విత్ యాష్ కమ్యూనిటీ మెంబర్స్ కావచ్చు, షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా ఒక క్లారిటీ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్‌తో కలుద్దాం. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. ఇంకా ఎవరైతే ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవ్వలేదు, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. మీ అందరికి ఒక క్లారిటీ అనేది వస్తుందండి. ఓకే. ఫ్రీ ప్రాజెక్ట్ మైనింగ్ కాబట్టి జాయిన్ అవ్వండి. ఫ్రీగా మైనింగ్ చేసుకోండి. దాని గురించి మీకు ఇంకా సబ్జెక్ట్ తెలియాలి అంటే మన యూట్యూబ్ ఛానల్‌లోకి వెళ్ళండి. అక్కడ ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటది. దాంట్లోకెళ్ళేసి ఇంటర్‌లింక్ అప్డేట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. ఇంటర్‌లింక్ సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి. ఓకే. ఇంకా చాలా మెంబర్స్ ఇన్సూరెన్స్ గురించి కూడా అడుగుతా ఉన్నారు. సో, ఇక్కడ వచ్చేసి ఇది ఫినాన్షియల్ ఇయర్ ఎండ్. ఎవరికైనా ఇన్సూరెన్స్ గురించి కూడా చేసుకోవాలన్నా, దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేయండి. 100% నేను వాళ్ళకి రెస్పాన్స్ అవుతానండి. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గుడ్ డే. జై హింద్.